సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సురిలక ఉన్నవే అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 బో 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 బాబో బాబో హే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సురిలక ఉన్నవే లక్ష్ములు నమస్తే స్వాగతం క్రేన్ వక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఆడపడుచుల ఆనందాలకి పెద్దపీట వేస్తూ వాళ్ళ కొంగుని బహుమతులతో బంగారుమయం చేస్తున్నటువంటి మన లక్ష్మి రావే మా ఇంటికి ఈ రోజు కూడా నలుగురు ఆడపడుచులతో సిద్ధంగా ఉంది. మరి ఇవాళ వచ్చేటువంటి ఆ నలుగురు లక్ష్ములకి స్వాగతం పలికేద్దాము. లెట్స్ వెల్కమ్ దెమ్. Like this, hey ya, said everybody move it, hey ya, said everybody move it, hey ya, said everybody do it, like this, like this. లక్ష్ములు ఏది మీ కొంగులు చూపించండి ఒకసారి అందరూ. ఇవాళ అది మొత్తం కూడా బహుమతులతో నిండిపోయి ఇలా పట్టుకుని వెళ్తారు. కొంగులు జాగ్రత్త గట్టిగున్నాయా? ఓకే, ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నా పేరు వాణి శ్యామ్లో. వాణి ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? నేను వర్కింగ్ యాజ్ ఎ టీచర్. టీచర్. ఓకే, అంటే ఎల్కేజీ ఎల్కేజీ అంతేనా? మదర్ టీచర్ ఆఫ్ ఎల్కేజీ. టీచింగ్ ఎల్కేజీ స్టూడెంట్స్ నిజంగా చాలా కష్టమైన పని. చాలా పేషెన్స్ ఉండాలి విత్ స్మైల్. వాడు అటుపోతాడు, ఒకడు ఇటుపోతాడు, ఒకడు మేడం అది కూడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. సో గుడ్ గుడ్ పేషెన్స్ అయితే మీకు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగా ఆడేసేయండి. హలో, హాయ్ శ్యామల, నా పేరు రంజని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రంజని ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. Yes. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. థ్యాంక్ యూ. హలో. హలో, హాయ్ శ్యామల. హాయ్, మీ పేరు? నా పేరు అవంతిక. నేను మీది నాది ఒకే డిస్ట్రిక్ట్, ఏంటో చెప్పండి. ఏ మాది తూగోజీ. మాది కూడా తూగోజీదేనండి. ఎక్కడ? అమలాపురం అండి. అమలాపురం. కొబ్బరి తోటలు బాగుంటాయి కదా చాలా బాగుంటాయి. సమ్మర్ టైమ్ లో నిజంగా అమలాపురం కొబ్బరి తోటలో కూర్చుంటే చల్లగా ఉంటుంది. నేను బ్యూటిషియన్ ని. ఓకే, సో బ్యూటిషియన్ అందరినీ అందంగా తయారు చేయడమే కాకుండా మీరు కూడా అందంగానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ఆడండి. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు కూడా? మన హౌస్ వైఫ్స్ కదా, రొటీన్ లైఫ్ అంతే. మనం కాదు, నేను ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్. ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా వల్ల కాదమ్మా. నో, అంటే 2 రోజులు ఇంట్లో ఉంటే పిచ్చెక్తా తెలుసా నిజంగా. సో మొత్తం నలుగురు బాగా ఆడేసేయండి. మరి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. సో ఆ గిఫ్ట్స్ అన్ని వాళ్ళ మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. చెప్పా కదా, అందరూ
మీ యొక్క కొంగుల్ని గట్టిగా ప్రిపేర్ చేస్తూ ఉండండి. సో అందులో మొదటి గిఫ్ట్ పడాలంటే మొదటి రౌండ్ ఆడాలి. స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. సో ముందుగా ఈ బాల్ వాణి చేతిలోకి వెళ్ళిపోతుంది. వాణి కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. It's a crazy, 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 crazy feel. వాణి నీకు ఒక మంత్రం చెప్తాను ఇప్పుడు. ఆ మంత్రం అనుకుంటూ ఆడాలి. ఈ మంత్రం ఏంటంటే లబోదిబో 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 అనుకున్నాను. లబోదిబో లబోదిబో లబోదిబో. కమ్ ఆన్ స్టార్ట్. ఫస్ట్ బాల్ అంటూ ఆడాలి. లబోదిబో 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 లబోదిబో. అది త్వరలో ఏ తెలుగు పాటలోనో ఈ పదాలు మనం వింటాం. లబోదిబో లబోదిబో అంటూ ఆ పాట సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. సెకండ్ బాల్ అంటూ ఆడాలి. లబోదిబో 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 50 పాయింట్స్. ఇప్పుడు ఓన్లీ లబో దిబో లేదు. 50 వచ్చింది కదా. లాస్ట్ బాల్. ఓకే. లబోదిబో లబ్జనక సాంగ్ ఏదో ఉంది కదా శ్యామల. లబోదిబో 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 లబోదిబో. వాణి మీ స్కోర్ 50 పాయింట్స్. ఓకే. హాఫ్ సెంచరీ. రంజని వచ్చేయండి ఇప్పుడు మీరే. రంజని మీకిచ్చే మంత్రం ఏంటంటే ఓలమో ఓలమో అంటారు కదా. అయ్యో నేను ఇప్పుడే అందాం అనుకున్నా. పాజిటివ్ మంత్రం ఇవ్వండి నాకు, నెగిటివ్ మంత్రం వద్దు అని. ఇది ఓలమో అంటే ఓలమ్మో అంటే పిలవడానికి ఎవరినైనా ఓకే అయితే అంటాం కదా. ఓకే అయితే మంచి పాజిటివ్ వే చూద్దాం అయితే. తీసుకోండి ఫస్ట్ బాల్. ఓకే. అంటూ ఆడాలి. ఓలమో 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 ఓలమో. ఎక్కడ పడుతుందో. అయ్యో అలసిపోయింది, ఆగిపోయింది. సెకండ్ బాల్. ఓలమో 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 ఓలమో. 80 పాయింట్స్. లాస్ట్ బాల్. ఓలమో 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 Just miss. ఓలమో. అఫా ఓష్ రాజ్. ఓ రంజని 80 పాయింట్లు. ఓ థ్యాంక్ యూ. వచ్చేదా అవంతిక. ఇప్పుడు ఇంక మీరే. తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. మీ మంత్రం ఏంటంటే లయో లయో లజ్జనక. పాజిటివ్ చాలా ఎంత పాజిటివ్, ఎంత బీట్ అసలు. అవునవును కదా? బీట్ బాగుంటుంది. సక్సెస్ లోనే వింటాం. బీట్. ఒకసారి చెప్పండి. లయో లయో లజ్జనక. లయో లయో లజ్జనక. ఆడండి. లయో లయో లజ్జనక. పడు పడు. లయో లయో లయో. సెకండ్ బాల్. లయో లయో లజ్జనక. పడు 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 పడు. లయో 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 లయో. ఏమండి మీరు మరి దేవుడి మీద ప్రసాదం ఇలా పెట్టినట్టు ఏంటండి అలా కొంచెం పైకి వేయండి అట్లా. ఓకే ఓకే. లాస్ట్ బాల్. లయో లయో లజ్జనక. లయో లయో లయో. 80 పాయింట్స్. అది 100లో పడాల్సిన బాల్ వచ్చి 80లో పడింది. 80 పాయింట్స్. థ్యాంక్ యూ. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఇప్పుడు వచ్చేయండి ఆడేసుకుందాం రండి. మీ మంత్రం మియావ్ 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 అంటే ఆడాలి. స్టార్ట్.
70 పాయింట్స్. వావ్ పద్మావతి. సెకండ్ బాల్. 60. లాస్ట్ బాల్. Meow, 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 meow. ఎవరండి పిల్లి అశుభం అని చెప్పింది? ఎవరండి పిల్లి అపశకునం అని చెప్పింది? ఇప్పటి నుంచి మనం మాట్లాడతాం. మియావ్ మియావ్ అంటే ఇవిడికి ఎన్ని పాయింట్లు వచ్చాయి? 170 పాయింట్స్. థ్యాంక్ యూ. నాకు ఇంకో గిఫ్ట్ కావాలి శామ్లా. ఏం గిఫ్ట్ కావాలి? అంతేనా? తీసుకోండి. ఫస్ట్ రౌండ్ కుర్చీ ఎక్కేశారు పద్మావతి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. టాప్ గిఫ్ట్ తీసుకోండి. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? మేకప్ కిట్, ఫ్యాన్, బీన్ బ్యాగ్, రాగి సెట్. ఏం కావాలి? ఫ్యాన్. ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ టాప్. మీరు ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. 80-80. ఏం కావాలి మీకు చెప్పండి రంజని? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. మీకు అవంతిక? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. వాణి? क्यों नहीं जूसर. జ్యూసర్. ఓకే. धीम धनक धीम ताडिदा दक धीम धनक धीम धीम धनक धीम ताडिदा दक धीम धनक धीम धीम धनक धीम ताडिदा दक धीम धनक धीम తరగదు తనకది తంగడు తరగదు తాని దానే దా धनक धीम ताडिदा दक धीम धनक నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. రెండో రౌండ్ లో ఫుల్ గా మాటలు చెప్పుకోవాలి. ఫుల్ గా మన ఇష్టాలు షేర్ చేసుకోవాలి. रेडी आई एम रेडी. నేను చెప్తాను, మీరు ఇమేజెస్ చూసాక అప్పుడు చెప్తా నేను. ఇప్పుడు మీకు ఓన్లీ పిక్చర్లు చూపిస్తా, నో డైలాగ్స్. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో చెప్పుకోండి చూద్దాం. ముందుగా ఆడేస్తారు మన పద్మావతి. పద్మావతి గారు 8 పిక్చర్స్ వస్తాయి, చూసేసేయండి. అండ్ హియర్ వి గో. ఇమేజెస్ ప్లీజ్. టైమ్ అప్. మీరు వంట బాగా చేస్తారా? మీ ఆయనకి మీరు వండే వాటిలో ఏ కూర అంటే ఇష్టం? చికెన్. చికెనా? కోడి? యా. కోడి, గిన్నె కోడి, ఇంకోటి ఏంటంటారు నాటుకోడి. ఏ కోడి బాగుంటది? నాటుకోడి. నాటుకోడి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోడి అండ్ నాటుకోడి యార్? నాటుకోడి అంటే ఘాటుగా ఉంటుంది. ఆహా. నార్మల్ కోడి అయితే తిన్నట్టే. అదే నాటుకోడి అయితే ఈవిళ్ళ ఉంటది, మామూలు కోడి అయితే పద్మావతి గారిలా ఉంటది. అంతేనా? టూ మచ్. ఇక్కడే ఉన్నారు ఎగ్జాంపుల్స్ ఇద్దరు. పద్మావతి గారు 30 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది. అండ్ స్టార్ట్. రోజ్, వాచ్, కాయిన్స్, పపాయ, పెట్, హెన్. ఆహా. పెట్టికి హెన్కి మధ్యలో చాలా ఉంది. అప్పుడే కుక్కకి కోడికి ముడి పెడతానంటే ఎలా? పిరమిడ్, హెన్. హెన్ కాదు, పిరమిడ్ కి హెన్ కి మధ్యలో ఒకటి ఉంది. ఓన్లీ 3 సెకండ్స్, ఓన్లీ 2 సెకండ్స్, ఓన్లీ 1 సెకండ్. అండ్ టైమ్ అప్. లిప్స్టిక్. మీరు లిప్స్టిక్ ని మర్చిపోయారు. యా. అదేనా కాదో చూద్దాం. లిప్స్టిక్ అండ్ కోడి. ఓకే. సో మీరు 6 కరెక్ట్ గా చెప్పారు. 600 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరే. ఇలా వచ్చేద్దాం ఇంకా ఆర్డర్ లో. అవంతిక 8 పిక్చర్లు వచ్చేస్తాయి, చూసేయండి. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. మీకు ఇలా పెయింటింగ్ ఇలాంటి కళలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్?
చిన్నప్పుడు ఏం నేర్చుకోలేదా? No. సమ్మర్ హాలిడేస్ లో 40 రోజులు క్యాంపుకి పంపిస్తారు కదా, ఒక సంవత్సరం పెయింటింగ్, ఒక సంవత్సరం సంగీతం, మొత్తానికి 10th అయ్యేసరికి దేనికి పనికి రాకుండా పోతాం, అన్ని కొంచెం Exactly. కదా. అవును. మీరే నేర్చుకోలేదు చిన్నప్పుడు? నో. ఓన్లీ బ్యూటీషియన్ కోర్స్ అంతే. పెళ్ళయ్యాక నేర్చుకున్నారా? పెళ్ళాక నేర్చు. ఎందుకు అనిపించింది మీకు బ్యూటీషియన్ అవ్వాలని? ఒక వర్షం కురిసిన రాత్రి, ఒక చెట్టు కింద మీ జ్ఞానోదయం అయిందా? మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 16 years. 16 ఇయర్సా? ఏంటి 16 ఇయర్స్ బ్యాకే బ్యూటీ పార్లర్లు ఉన్నాయా? సరే, సో ఇప్పుడు చెప్పేసేయండి. 30 seconds టైమర్ స్టార్ట్. పెన్సిల్, బ్యాడ్జ్, మ్యాంగో షేక్, మ్యాంగో షేక్ కి వుడ్ బ్యాడ్జ్ కి మధ్యలో ఒకటి ఉంది. పెయింటింగ్, పెయింటింగ్ కింద రోలో ఉంది. క్యారేజ్, క్యారేజ్ కూడా కింద రోలోనే ఉంది. రెండే చెప్పారు, చూద్దాం మూడోది ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. నెయిల్ పాలిష్, మ్యాంగో మిల్క్ షేక్, క్యారేజ్, పాట్, పెయింటింగ్, బ్యాంగిల్స్. ఏమండి మీరు బ్యూటీ పార్లర్ అంటారు, నెయిల్ పాలిష్ మర్చిపోతే ఎలా అండి? మొత్తానికి మీకు వచ్చేసే ఈ రౌండ్లో 200 పాయింట్లు. థ్యాంక్ యూ. రంజని గారు రెడీ? యా. 8 పిక్చర్లను పిలిచేద్దాం. ఇంకా ఇమేజెస్ ప్లీజ్. ఓకే, సో కప్ వచ్చింది కాబట్టి మీకు సరదాగా ఇప్పుడు నేను కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తూ ఉంటా. అవి ఎలా అరుస్తాయో మీరు నాకు చేసి చూపించాలి. కప్ప ఎట్లా అరుచును చెప్పండి? బెక బెక. ఆవు? అమ్మా, అంబా. అంబా. గేదె? అది సేమ్. అది కూడా సేమ్. కోడి? మేక? మీరు చెప్పండి మేక ఎట్లా అరుస్తుంది? మీరు ఎవరు చెప్పండి? మే అంటదా? ఓకే, ఇప్పుడు మీరు ఇంకా స్టార్ట్ చేయండి అనడం. 30 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. సన్నాయి, ఇడ్లీ, పప్పీస్, ఫ్రాక్, ఇంటివరా ప్లీజ్ ప్లీజ్. తర్వాత కప్పు, బటర్ఫ్లై, ఫ్లవర్స్. కాఫీ కప్ కి బటర్ఫ్లై కి ఫ్లవర్స్ కి మధ్యలో ఒక్కడున్నాడు. బాబు. నేను ఉన్నాడంటే బాబు, ఉందంటే పాపరా. చూద్దాం అసలు ఎక్కడ ఏముందో. ఆన్సర్స్ ప్లీజ్. సో సహజం, మర్చిపోవడం అనేది మానవ సహజం. అవును. ఒక్కొక్కసారి జనరల్ గా అందరూ చెప్తుంటారు మర్చిపోవడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇలాంటప్పుడే అది శాపంగా మారి మనల్ని కాటేస్తా ఉంటుంది. ఈ రౌండ్ లో మీకు వచ్చేసాయి 500 పాయింట్స్. వాణి రండి, వాణి చూసేద్దాం 8 పిక్చర్లు. ఇమేజెస్ ప్లీజ్. జనరల్ నాలెడ్జ్ బాగా చదువుతారా? ఉంది, కొద్దిగా చదువుతుంటా. తాజ్ మహల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మీకు. తాజ్ మహల్ ఎదురుగుండా ఫ్లో అయ్యే రివర్? యమునా రివర్. ఏ ఊర్లో ఉంది తాజ్ మహల్? ఆగ్రా. ఓకే, తాజ్ మహల్ కి ఆపోజిట్ లో ఇంకొక ఫోర్ట్. బాబోయ్ నా బ్లైండ్ అయిపోతుంది. ఓకే, తాజ్ మహల్ పోనీ ఎవరి కోసం కట్టించారు? షాజహాన్ కట్టించాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ముంతాజ్. అంత డౌట్ ఎందుకు? మళ్ళీ doubt. ముంతాజ్ కోసం కట్టించారు. ఓకే, ఇంకా చాలు మీకు. ఈ టెస్ట్ లో మీరు పాస్ అయిపోయారు. ఇప్పుడు అసలు టెస్ట్ ఆడేద్దాం. స్టార్ట్. బాటిల్, మిర్రర్, రింగ్స్, ఫింగర్స్, ర్యాబిట్స్, ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ టెక్స్ట్ అయినా నెక్స్ట్ ఏంటో హింట్ ప్లీజ్. లాస్ట్ తాజ్ మహల్. తాజ్ మహల్ గుర్తుంది, దాని బిఫోర్ ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, టైం అయిపోయింది. చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. టమాటో రోజు వాడతాం, అది మర్చిపోయాం. టమాటో అండ్ దెన్ తాజ్ మహల్. ఓకే, 600 పాయింట్స్. సో వాణి అండ్ పద్మావతి మీ ఇద్దరికి టై పడింది. ఒక క్వశ్చన్ ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్స్. క్వశ్చన్ ఏంటంటే తాజ్ మహల్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. కంగ్రాట్స్ వాణి, టాపర్ అయిపోయావు. తీసుకో టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్. ఓకే. పద్మావతి నీకు? వెండి కుంకుమరిన. వెండి కుంకుమరిన. ఓకే. రంజని నీకేం కావాలి? షెల్ఫ్స్ ఉన్నాయి కదా, 3 వెజిటబుల్ బాస్కెట్. యా. ఓకే. అండ్ మీకేం కావాలి? జ్యూసర్. జ్యూసర్. ఓకే.
సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. బాగా చెప్పారు. తాజ్ మహల్ గురించి చాలా విషయాలు చెప్పారు. రకరకాల జంతువులు ఎలా అరుస్తాయో తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మన నెక్స్ట్ రౌండ్ గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్ధిగా ఉంటారు కసి కసిగా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగా ఆడమంటారు నచ్చారంటే జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్త దులిపేస్తారు పోకిరోళ్ళు యమపోరుగాళ్ళు అయ్యప్పో పోకిరోళ్ళు యమ ఆడపడుచులు రెడీ రంగుల రత్నం ఎక్కడానికి రెడీ. మొదలు పెట్టేద్దాము మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. వాణి బిల్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నావు. మరి ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ బాణాల వేటని మొదలు పెట్టేద్దాం. ఏమందువు? అట్లే చిత్తం ప్రభు. టైమర్ ఇచ్చేయండి. ఇక మొదలెట్టము. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మకారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు. ఏవి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసిన టేపు. నువ్వు నాకు ఆ బాణాలతో ఎక్కడ కొట్టేసుకుంటావు అని ఎంత భయం వేసింది తెలుసా? అసలు ఏమిటో వెనక్కి వేసుకుంటున్నావు వెరైటీగా. చూద్దాం మొత్తం మీకు వచ్చిన స్కోర్. 40లో 2 ఉన్నాయి, 80. సో 60లో ఒకటి ఉంది అండ్ 80లో ఒకటి ఉంది. 160 + 60 మొత్తం మీ స్కోర్ 220 పాయింట్స్. ఓకే పద్దు ఏంటి శ్యామల 120 పాయింట్స్ వచ్చేసాయి పద్దు. అసలు తెలుసా ఏంటి? నువ్వు మా ఎపిసోడ్ లోని అన్ని ఎపిసోడ్స్ కన్నా చాలా కలర్ఫుల్ గా ఉన్నావు. ఏ అవునా? Yeah. అంటే మిగతా ఎపిసోడ్ కలర్ఫుల్ గా అంటే కనిపించింది. ఇట్లా కాదు, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో పద్దు 220 పాయింట్స్ అక్కడ. సో Okay. మనం ఆ 220 దాటేసాం అనుకోండి, మనమే టాపర్ అయిపోతాం. ఓకే ఓకేనా? ఓకే పద్దు టైమర్ వచ్చేసింది. ఒక మొదలెట్టే స్టార్ట్. నవో నవో నవరి గజులు నవో నవో నవరి గజులు ఎతుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగో అబో 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 బేడ పరక టిక్కి ఏ మల్లె అవుతోడల్లగా జోర్ సూట్ బూట్ సూరే రామే జయల కొట్ట జంచ లాగ్ బిగ్ బిగ్ లాగ్ ఏయ్ కోట్ ఏయ్ కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ హే కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. పద్దు ఏంటి నీ బాణాల ప్రవాహం? కాదు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు బాణాలు వేస్తే సరే నేను సేఫ్ గా ఉంటాను, వాణి కూడా సేఫ్ గా ఉంటుంది. నువ్వు అక్కడ ఉన్నప్పుడు కరెక్ట్ గా వాణి మొహాన్ని అలా పెట్టి నువ్వు బాణం వేస్తే పాప ఆ పిల్ల ఏమైపోవాలి చెప్పు. అబ్బా నిజంగా అసలు ఏమన్నా ఫోర్స్ గా ఆడేవా? మొత్తానికి ఇంత చించుకున్నా మనకు వచ్చిన పాయింట్లు ఎన్ని? 80, 60, 40 180 పాయింట్స్.
నాట్ బ్యాడ్. సో నెక్స్ట్ ఎవరితో ఆడిద్దాం? నేనే. రంజని రెడీ? రంజని, 60 సెకండ్ల టైం లిమిట్, 220 టార్గెట్. అమ్మో. అది టైమర్ ప్లీజ్ స్టార్ట్. I am naughty, naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. ఎన్న పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. చాలు చాలా ఎక్కువ ఆడేశారు. 100లో 2, 200 అండ్ 80లో 1, 2, 360, 360 ప్లస్ 60లో 1, 2, 120, 360 ప్లస్ 120, 480 పాయింట్స్. గుడ్ స్కోర్. సో నెక్స్ట్ ఇంకా మీరు ఒకటే ఉన్నారు, వచ్చేయండి. అవంతిక రెడీ అయిపోండి, 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది. 480 టాప్ స్కోర్. స్టార్ట్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రా. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. మీరు బాణ వేస్తుంటే వెనకాల ఉష్ సౌండ్ వస్తుంది. మొత్తం మీ స్కోర్ 80 and 80, 160 పాయింట్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది రంజని విత్ 480. రంజని బాగుందా రౌండ్? సూపరా? ఎందుకంటే అవంతిక నాకు గుర్రాలెక్కిన సూపర్. ఏంటి గుర్రాలెక్కి అనుభూతి. చిన్నప్పుడు తిరణాల్లో ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు రామచరణ్ లో ఫీల్ అవుతున్నావుగా. సరే ఇంకా దిగుదామా? సినిమా అయిపోయింది, పదండి గిఫ్ట్లు తీసుకుందాం. రంగుల రత్నం ఎక్కారు, తిరిగారు. సో మొత్తానికి టాపర్ అయిపోయారు ఈ రౌండ్ లో రంజని మీరే ఇప్పుడు టాప్ గిఫ్ట్ తీసుకోవాలి. తీసుకోండి, ఏ గిఫ్ట్ కావాలి? రాగి సెట్. ఓకే. వాణి మీకేం కావాలి? హ్యాండ్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ పద్మావతి మీరే. బౌల్ సెట్. ఓకే. అవంతిక ల్యాంప్ ఇచ్చి. ల్యాంప్. ఓకే. 3 రౌండ్స్ అయిపోయాయి. మరి 3 రౌండ్స్ అయిపోయేసరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో, వాళ్ళ ఆస్తి ఎంతెంతో మనం లెక్కలు కట్టొద్దాము. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు చెప్పానుగా మీ ఆస్తి వివరాలు. ఇప్పుడు రైడ్ జరుగుతుంది మీ ఇంటి మీద, చూద్దాం ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ రౌండ్ లో బెట్టింగ్ చేసుకుందరు. కానీ మరి ఇంకా మొదలు పెట్టేద్దాము మీ ఇష్టమైన రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్యం. స్లిప్స్ ఇచ్చేసాం కదా, చూసుకున్నారా? చూసేద్దాం మరి రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? రండి.
అవంతిక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బిస్కెట్లు తినబెట్టాలి మా కోసం. 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఒంగుని నోట్తో బిస్కెట్లు మొత్తం తినాలి. మొత్తం అంటే మొత్తం కాదు, ఒక 5 సరేనా? 5 బిస్కెట్స్ కంప్లీట్ గా తినేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. మీ దగ్గర ఉన్న పాయింట్స్ 440. ఇప్పుడు బెట్ చేయండి. లీడింగ్ తన మీద 450 పెట్టేస్తా. రంజన మీద 450 పెట్టేస్తారా? ఒకవేళ మీరు ఓడిపోతే ఆవిడ స్కోర్ ధమాలని పెరిగిపోతుంది. పెట్టేస్తారా మొత్తం తన మీదే? టైమర్ ఇచ్చేయండి 60 సెకండ్స్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఓన్లీ బిస్కెట్స్ ఓకేనా? తాళ్ళు తినకూడదు. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music. Okay. 4, 3, 2, 1. టైం అప్. మొత్తం 4 తిన్నారు. ఆ 5th కింద పడిపోయింది. అది కూడా తినేసి ఉంటే మీరు గెలిచేసేవాళ్ళు. సో ఇప్పుడు మొత్తం మన పాయింట్స్ అన్ని రంజని గారికి వెళ్ళిపోయాయి. ఓకే, బాగున్నాయి బిస్కెట్? చాలా బాగున్నాయి. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ? ఎవరు ఆడుతున్నారు? వాణి వచ్చేయండి. వాణి గేమ్ ఏంటంటే చక్కగా ఇక్కడ కూర్చోండి. పూలు ఇచ్చాము, సూది ఇచ్చాము, దారం ఇచ్చాము, దండ తయారు చేయండి. దండ తయారు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉండకూడదు పువ్వుకి మధ్య. అండ్ అలాగే సూది మీ చేతిలో దిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎన్ని ఫ్లవర్స్? ఓకేనా? మొత్తం దారం కనిపించకూడదు. మొత్తం దారం గుచ్చేసేలా? చెప్పండి బెట్టింగ్ ఎంత? 300 రంజని అండ్ పద్మావతి 200. ఓకే, 300 రంజని పద్మావతి మీద 200, 500 బెట్టింగ్. 60 సెకండ్ల టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త, చేతులు గుచ్చుకోవద్దు. మీకు దండేసి పాయింట్లు లాక్కుంటున్నాయి ఏమనుకోకండి. బాగా కట్టారు నిజంగా.
పోటు మీద పోటు వెయ్యి ఒక వయసు కొంగను ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి ఒక వయసు కొంగను ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే రచ్చుతా మంగమ్మ మనవడ నేను పెంచితే నీ కొట్టే దడదడ రచ్చుతా మంగమ్మ మనవడ నేను పెంచితే నీ కొట్టే దడ. గేమ్ నెంబర్ 3 ఎవరు ఆడుతున్నారు మీ ఇద్దరులో? మీరేనా? రండి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే దగ దగ ముద్దొస్తున్నావే పద్మావతి. ఏంటి పద్మావతి గారు, గేమ్ చాలా టఫ్ ఉన్నట్టుంది. చాలా టఫ్ ఉంది. అసలు ఏమనుకుంటున్నారు గేమ్? ఊదాలి. ఏం ఊదాలి? బాల్స్ నాకు అర్థం అవుతుంది. అది బాల్స్ ఊదాలి. ఎక్కడ పెట్టి? ఇక్కడ పెట్టి ఇలా తీసుకెళ్ళాలి ఆ ఎండింగ్ వరకు. బ్రిలియంట్ అండి మీరు, సూపర్. అంతే గేమ్. బాల్ ఇక్కడ పెడతారు, ఊత్తు 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 తీసుకెళ్ళి ఇందులో వేస్తే ఈ గేమ్ అయిపోయింది. అంతే. 4 balls వేయాలి మీరు అలా 60 seconds టైం లిమిట్ లో. చాలా కష్టం. ఆ పైవాడు ఉన్నారు చూసారు, అప్పుడప్పుడు ఇలాంటి కష్టమైన పనులు చేయమని చెప్తూ ఉంటాడు. మనం చెయ్యాలి. 2 వద్దండి, 4 అంట. నాకు చెప్పాడు, వినపడింది. వినపడిందా? యా. నాకు వినపడట్లేదు. మీకు వినపడాలా? రండి. సో మొత్తం 4 balls వేయాలి. బెట్టింగ్ చెప్పండి. మొత్తం రంజని. మొత్తం రంజని మీద. మీరు మొత్తం రంజని మీద పెడితే ఇప్పుడు మీరు ఓడిపోయారు అనుకోండి, ఆవిడ నెక్స్ట్ గేమ్ ఆడక్కర్లా, ఆవిడే విన్నర్. ఒకవేళ మీరు గెలిచారనుకోండి, అయినా ఆవిడ గేమ్ ఆడక్కర్లా, మీరే విన్నర్ అవుతారు. ఎంత పెడుతున్నారు ఇంతకి? 1100. 1100 పెట్టేస్తున్నారా? కొడితే జాక్ పాట్, లేదంటే ఆవిడ మనీ పాకెట్ కొట్టేస్తారు. ఈవిడ అర్థమైపోయింది. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు చూడ్డానికి సన్నగా ఉన్నారు కానీ గాలి బాగా బలంగా వస్తుంది. టెన్షన్ పడకుండా ఆడండి. అయిపోయింది. గోవిందా అయిపోయింది. అయిపోయింది. పోతే పోనీ టేక్ ఇట్ ఈజీ. మీరు 2 అన్నారు, నేను 2 అనుకున్నాను అనుకుందాం. అయినా వెళ్ళలేదుగా, టైం అయిపోయి వెళ్ళిందిగా 2 బాల్. ఓకే, సో మనం ఓడిపోయాము. 2900 భారీ మెజారిటీతో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయారు. శ్రీరంజని. థ్యాంక్ యూ రంజని, కంగ్రాట్స్. అష్టలక్ష్మి వెండి కలసం మీదే, గెలిచేసుకున్నారు ఆల్రెడీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడాలి ఇప్పుడు. రండి. మీకు తెలిసిందే, లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ మనం బోనస్ రౌండ్ ఆడతాము. 10 grams గోల్డ్ గెలుచుకోవడానికి ఒక పజిల్ ఉంటుంది, దాని ఆన్సర్ చెప్పేస్తే 10 grams గోల్డ్. ఇక్కడ కానీ లాఫింగ్ బుద్ధ వస్తే ఈ స్టోరీ అంతా ఏముండదు, ఇక్కడతో శుభంగా. ఓకేనా? తిప్పండి. లక్ష్మీదేవి రాలేదు, మనం పజిల్ రౌండ్ ఆడట్లేదు. విజయలక్ష్మి టైటిల్ మీదే. థ్యాంక్ యూ సో మచ్. రండి గిఫ్ట్ తీసుకుందాం అందరు. లక్ష్మిలో గిఫ్ట్లు తీసుకున్నారు. జీ తెలుగు ఇచ్చే మీ ఆడపడుచు లాంఛనాన్ని కూడా తీసేసుకోండి. విజయలక్ష్మి శ్రీరంజనికి ఇచ్చేద్దాము అష్టలక్ష్మి వెండి కలసం.
థ్యాంక్ యూ అలాగే మీ నలుగురికి లక్ష్మీదేవి ఫొటోస్. ఆడపడుచులు మన షోలోని ముఖ్యమైన ఘట్టం, అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం అనేది పూర్తయిపోయింది. మరి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్కి టాటా బై బై చెప్పేయాలి కదా. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక 4 ఆడపడుచులతో మరో ఎపిసోడ్లో. అంతవరకు బాయ్.